మన ఐతాచి ఉచిహాకి ఇంకా గోజా సడోరికి బ్యాటిల్ పెడితే ఎవరు గెలుస్తారు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? కానీ నాకు వచ్చింది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా, మీకు కూడా ఎవరు గెలుస్తారో తెలియాలని. ఫస్ట్ మనం ఇతాచి అన్ని అబిలిటీస్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి తన షారింగ్ గన్, ఇంకా సెకండ్ వాంగెక్యూ షారింగ్ గన్ లో తన సుకియోమి ఎబిలిటీ, ఇంకా అమెతరాసు, ఇంకా తన సుసానో, ఇంకా ఇటాచి స్పీడ్ వచ్చేసి చాలా ఎక్కువ. ఇంకా ఇటాచి ఒక జీనియస్, మీ అందరికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మనం గోజు ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. గోజు ఫస్ట్ ఎబిలిటీ వచ్చేసి 6 సైజ్, ఇంకా డొమైన్ ఎక్స్పాన్షన్, ఇంకా లిమిట్లెస్, ఇన్ఫినిటీ, రివర్స్డ్ కసర్ టెక్నిక్ రెడ్, ఇంకా టెక్నిక్ బ్లూ, ఇంకా హాలో పర్పుల్. ఇంకా గోజు గాల్లో కూడా ఎగరగలడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారో చూద్దాం. నా ప్రకారం అయితే ఇటాచి ఈజీగా గెలిచేస్తాడు. ఇంకా చాలా మంది గోజా ఫ్యాన్స్ అనుకుంటూ ఉండొచ్చు దానికి ఇన్ఫినిటీ ఉంది, దాని ఇన్ఫినిటీని ఎవరు బైపాస్ చేయలేదు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ యాక్చువల్ ఫైట్ లో చూసుకుంటే గోజో ఒక్కసారి ఇంకా ఇటాచి కళ్ళలో చూస్తే ఇంకా అక్కడ గేమ్ ఓవర్. ఎందుకంటే గోజో ఇతాచి గెంజుత్సులోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ గోజో హాల్ పర్పుల్ యూజ్ చేసినా కూడా తన మీద ప్రభావం పడిద్ది, ఎందుకంటే గోజో ఇతాచి గెంజుత్సులో ఉన్నాడు కాబట్టి. ఇంకా ఇతాచి సుకియోమి గురించి మాట్లాడటం అవసరమే లేదు. ఒకసారి ఇతాచి తన సుకియోమి గోజో మీద ఉపయోగిస్తే ఇక గేమ్ ఓవర్. ఎందుకంటే ఇతాచి తనని ఎన్ని ఇయర్స్ అయినా తన సుకియోమిలో బంధించి టార్చర్ చేయగలడు. లైక్ తను ఇజుమికి చూపించినట్టు. ఇజుమికి ఇతాచి తన 8 years లైఫ్ ఇతాచితో గడిపినట్టు చూపించాడు. దానివల్ల తన ఫిజికల్ బాడీ కూడా చనిపోయింది. ఇక్కడ ఇతాచి కావాలంటే గోజోని 8 years ఆఫ్ టార్చర్ లో పెట్టి తనని చంపేయగలడు. ఒకవేళ గోజో ఇంకా చావకపోయినా తన ఎగ్జాస్ట్ అయిపోతాడు. ఇంకప్పుడు తన ఇన్ఫినిటీని యాక్టివేట్ చేయలేడు, ఇంకా యూజ్ చేయలేడు. అప్పుడు ఇతాచి అమతరాజు కానీ తన సుసానా వాడి తోచికా బ్లేడ్ వాడితే ఈ గోజోని ఈజీగా చంపేయగలడు. దీన్ని బట్టి చూస్తే ఇతాచియే గెలిచేస్తాడు. కానీ ఒకవేళ ఇద్దరు ఎబిలిటీస్ ఇద్దరికి తెలుసుకొని బ్యాటిల్లోకి వచ్చినా కూడా ఇతాచియే గెలుస్తాడు. ఎందుకంటే గోజో ఒకవేళ ఇటాచి కళ్ళలోకి చూడకుండా ఫైట్ చేసినా కూడా ఇతాచియే గెలుస్తాడు. ఒకవేళ ఇతాచి ఈ బ్యాటిల్ లో ఆల్మోస్ట్ చూడిపోయేదానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఇతాచి ఇజనామి వాడతాడు. ఇజనామి వల్ల గోజో ఒక లూప్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ లూప్ వల్ల గోజో మైండ్ రియాలిటీని కనిపెట్టడంలో స్ట్రగుల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇన్ఫినిటీ కూడా ఆగిపోద్ది. సో అప్పుడు ఇతాచి అమెతరోసి వాడితే ఇంకా గేమ్ ఓవర్. అక్కడ ఇతాచియే గెలిచేస్తాడు. ఇంకా కేల్కతం దుకాన్ బంద్. గైస్, నాదొక రిక్వెస్ట్, మా ఫ్రెండ్ ఛానల్ అయినా తోయి తెలుగు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తన వీడియోస్ చూడండి. కాంటెంట్ నచ్చితే కనుక మీరు తన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తనకి నాలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎంత గైస్, బై బాయ్.